చేద్దాం. చిత్తూరు పాలిటిక్స్ లో హీట్ మామూలుగా లేదు. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చుట్టూ తిరుగుతోన్న పొలిటికల్ డ్రామా ఇప్పుడు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుడి సన్నిధికి చేరుకుంది. బెంగళూరు చెన్నై వ్యాఖ్యలతో రేగిన మంటలు ఇప్పుడు కాణిపాకం ప్రమాణాల సవాల్గా మారింది. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చిత్తూరు జిల్లాలో పెద్ద పొలిటికల్ తుఫాన్నే సృష్టించాయి. బెంగళూరు చెన్నై నగరాల్లో చిత్తూరు వాళ్లదే ఆధిపత్యం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక, తమిళనాడులోని పలు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎమ్మెల్యేపై పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్స్ నమోదు కావడంతో పాటు ఓపెన్గా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. దీంతో రంగంలోకి దిగిన ఎమ్మెల్యే తన వ్యాఖ్యలను రాంగ్ వేలో ప్రచారం చేశారంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఈ ఇష్యూ ఇక్కడితో ఆగలేదు. ఎమ్మెల్యే కామెంట్స్ వర్సెస్ ప్రతిపక్షాల కౌంటర్లు సోషల్ మీడియా, ప్రెస్ మీట్లు దాటి కాణిపాకం ఆలయానికి చేరాయి. సత్య ప్రమాణానికి సిద్ధమా అంటూ అధికార ప్రతిపక్ష నేతలు ఒకరికొకరు సవాళ్లు విసురుకోవడంతో పొలిటికల్ డ్రామా నెక్స్ట్ లెవెల్కు వెళ్ళింది. స్వామివారి సాక్షిగా నిజాలు తేల్చుకుందామంటూ విసిరిన ఈ పవర్ఫుల్ ఛాలెంజ్లు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. వైసీపీ నాయకుల యొక్క హస్తము కర్ణాటక సోషల్ మీడియాలో ఉందని కాణిపాక వినాయకుడు సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు. మరోవైపు ఈ ఇష్యూని క్యాష్ చేసుకునేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఎమ్మెల్యే వ్యవహారాన్ని డైవర్ట్ చేయడానికే కొత్త డ్రామాలకు తెరతీశారని వైసీపీ వర్గాలు గట్టిగా ఆరోపిస్తున్నాయి. స్థానిక సమస్యలు, డెవలప్మెంట్ ఫెయిల్యూర్స్ నుంచి జనం దృష్టి మళ్లించేందుకే ఈ మైండ్ గేమ్స్ ఆడుతున్నారని విమర్శిస్తున్నాయి. ఎమ్మెల్యే వర్సెస్ కర్ణాటక విషయంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎటువంటి సంబంధం లేదని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కాణిపాకం ప్రమాణాల సవాల్తో మొదలైన ఈ రాజకీయ వేడి రాబోయే రోజుల్లో ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.